నేను లేకపోతే వాళ్ళు పూజ ఎలా చేసుకుంటారు? పేరు ఎత్తిరాజులు, వయస్సు 86 సంవత్సరములు, ఊరు పూండి. నా స్వగ్రామం మెట్టుపాళ్యం. నా పూర్వజన్మ పుణ్యం వలన అవధూత శ్రీ పూండి స్వామి నివసించిన పూండి పుణ్యక్షేత్రంలో 20 సంవత్సరాల నుండి నివాసముండే భాగ్యం కలిగింది. నేను గాజుల వ్యాపారిని. వ్యాపార నిమిత్తం ప్రతినిత్యం సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడిని. శ్రీ స్వామి నాకు దయతో ఎక్కడో ఒక చోట తమ దర్శన భాగ్యం కలుగజేసేవారు. వెంటనే నేను శ్రీ స్వామికి నమస్కరించేవాడిని. శ్రీ స్వామి ప్రతి నమస్కారం చేసేవారు. సర్వాంతర్యామి, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అయిన ఆయనకు ఎవ్వరిని చూసినా భగవంతుడే కనిపిస్తాడు కాబోలు మరి. కలశప్పాకం ఏటిలో ఆనవడియాన్ అనే ఒక చెలమ ఉంది. ఆనవాడి అనే గ్రామానికి ఆ చెలమ నుంచే నీరు సరఫరా అవడంతో ఆ చెలమకు ఆ పేరు వచ్చింది. శ్రీ స్వామి కొద్ది కాలం పాటు ఆ చెలమ గట్టును కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో తంగవేలు నాయనార్ అనే వ్యక్తి 108 కడవల పాలు, 108 కడవల పెరుగుతో శ్రీ స్వామిని అభిషేకించి పూజ చేసేవాడు. అతనలా పాలు పెరుగు వృధాపరచడం శ్రీ స్వామికి నచ్చేది కాదు. అతనితో, ఏమయ్యా ఇలా నాకు పోస్తున్నారే, ఎవరికైనా బీదలకు ఇవ్వచ్చు కదా అనేవారు. అందుకు అతను శ్రీ స్వామిని అభిషేకించిన తర్వాత బీదవాళ్లకి వారికి కావలసినది ఇస్తానని శ్రీ స్వామికి నచ్చచెప్పేవాడు. తర్వాత యథావిధిగా వారికి అభిషేకం చేసేవాడు. ఒకసారి శ్రీ స్వామి కలశప్పాకం ఏటిలో కూర్చుని ఉన్న సమయంలో ఉన్నట్లుండి వరద వచ్చింది. అయితే శ్రీ స్వామికి దగ్గరగా వచ్చిన ఆ వరద శ్రీ స్వామిని అంటకుండా బుద్ధిమంతురాలిలా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయింది. ఆ దయా జలధిని చూసి ఏ మహాజలధి అయినా తల వంచవలసిందే మరి. ఒకసారి నాకు శ్రీ స్వామి ఒక వింతైన స్వప్న దర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో శ్రీ స్వామి, నేను సినిమా చూసి తిరిగి వస్తున్నాము. దారిలో నేను, సినిమా బాగుందా స్వామి అని వారిని అడిగాను. బాగుందిరా అని 2 టీలు చెప్పు అన్నారు శ్రీ స్వామి. నేను దగ్గరలో ఉన్న కొట్టుకెళ్ళి టీ తెచ్చే లోపల నాకు మెలకువ వచ్చింది. 2 రోజుల తర్వాత నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు 2 టీలు కొని వారికి ఒకటి సమర్పించుకున్నాను. శ్రీ స్వామి నేను ఇచ్చిన టీ స్వీకరించారు. నాకెంతో ఆనందం కలిగింది. సుబ్రహ్మణ్యం గారికి 2వ టీ ఇచ్చాను. మక్కు గౌండర్ అనే వ్యక్తి పోళూరు నివాసి. ఆయన ప్రతిరోజు నియమంగా శ్రీ స్వామిని దర్శించుకునేవాడు. ఆయన వేలికి ఒక బంగారు ఉంగరం ఉండేది. ఒకరోజు శ్రీ స్వామి అతని వేలికి ఉన్న ఆ ఉంగరాన్ని చూపుతూ, నువ్వు పెట్టుకున్న ఆ ఉంగరం నాకు ఇస్తావా అని అడిగారు. అతను వెంటనే, అంతకన్నా మహద్భాగ్యం నాకు ఇంకేముంటుంది స్వామి అంటూ ఎంతో సంతోషంతో ఆ ఉంగరాన్ని శ్రీ స్వామి వేలికి తొడిగి ఆ వెంటనే తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. పోళూరులో ఒక రచ్చబండ ఉంది. అక్కడ ఊరివారంతా వచ్చి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. మక్కు గౌండర్ సరాసరి ఆ రచ్చబండ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ శ్రీ స్వామి ఆసీనులై ఉన్నారు. అతడు ఒక్క క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడే కదా తాను శ్రీ స్వామి దగ్గర నుండి వస్తున్నది, ఇంతలోనే వారిక్కడికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోయాడు. అతను శ్రీ స్వామిని విస్మయంగా చూస్తూ, స్వామి, ఇప్పుడే కదా నేను మిమ్మల్ని పూండిలో దర్శించుకున్నాను, మీరు నాకంటే ముందుగా ఇక్కడికి ఎలా వచ్చారు అన్నాడు. నిజమేనయ్యా, ఈ ఉంగరం నాది కాదు, నీ దగ్గర నుండి తీసుకున్నాను. ఇది ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గరే ఉండాలి. అందుకే ఉంగరాన్ని తిరిగి నీకు ఇచ్చి వెళదామని వచ్చాను అంటూ ఆ ఉంగరాన్ని అతనికి తిరిగి ఇచ్చివేశారు శ్రీ స్వామి. ఇంకా వారు, ఈ ఉంగరం నా దగ్గరకు అనుకుంటే అక్కడున్నవాళ్ళు నాకు స్నానం చేయిస్తున్నప్పుడో శుభ్రం చేస్తున్నప్పుడో, నీకెందుకు స్వామి ఈ ఉంగరం అంటూ తీసుకొని వెళతారు. అప్పుడు అది నీకు దక్కదు, నాకు దక్కదు. అందుకే నేను తిరిగి ఇచ్చి వెళదామని వచ్చాను అన్నారు. ఆ వెంటనే శ్రీ స్వామి పూండికి బయలుదేరారు. మక్కు గౌండర్ తాను కూడా వెంట వస్తానని ఎంత ప్రాధేయపడినా వినకుండా, నేను ఎలా వచ్చానో అలానే వచ్చిన దారిలోనే వెళతాను, నాకు ఏ తోడు అవసరం లేదు అని చెప్పి, మళ్ళీ నేను ఎలా వెళ్ళాలో అలా వెళ్తానయ్యా,
అక్కడ వాళ్ళు పూజ మొదలుపెట్టేలోపు వెళ్ళి నేను అక్కడ ఉండాలి. నేను లేకపోతే వాళ్ళు పూజ ఎలా చేసుకుంటారు అంటూ క్షణంలో అదృశ్యమయ్యారు శ్రీస్వామి. మక్కు గౌండర్ శ్రీస్వామి కోసం ఆ చుట్టుప్రక్కలంతా చాలాసేపు వెతికాడు. వారు కనిపించలేదు. యథాప్రకారం మర్నాడు శ్రీస్వామి దర్శనార్థం పూండీకి వెళ్ళి క్రిందటి రోజు శ్రీస్వామి చేసిన అద్భుత లీలను అక్కడున్న సాటి భక్తులకు ఎంతో సంతోషంతో చెప్పాడతడు. అప్పుడు అక్కడ చేరిన శ్రీస్వామి భక్తుల సంభ్రమాశ్చర్యాలతో శ్రీస్వామి ఆ ముందు రోజు అక్కడే ఉన్నారని, పూండీ వదిలి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పడంతో ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది. సర్వవ్యాపి అయిన శ్రీస్వామి అలా 2 చోట్ల కనిపించడంలో ఆశ్చర్యం ఏమున్నది? తన పట్ల శ్రీస్వామికున్న ప్రేమానురాగాలకు మక్కు గౌండర్ పులకించిపోయాడు.